నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నట్లు ప్రకటన. తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. విజయవాడ నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్న పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. వైనాటి ఏపీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. 30వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్ పాలన వలన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో ఇది చారిత్రాత్మక నిర్ణయమని, ఆరోగ్యం, విద్య ప్రజలకు ఒక హక్కుగా లభించాలన్నారు. ఈ హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండే ఈ అంశాలపై విశేష కృషి చేసినట్లు వెల్లడించారు. సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నగరంలో ధర్నా చౌక్ లో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి జీవో నెంబర్ 30ని సవరించి కార్మిక శాఖ రికమెండేషన్స్ అమలు చేయాలంటూ కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా విజయవాడలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ భ్రమల్లో ముంచారు. మేము అధికారంలోకి వస్తే, మన ప్రభుత్వం వస్తే 6 నెలల్లోనే మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తాను, సమాన పని సమాన వేతనం ఇస్తామని చెప్పి వాగ్దానాలు కురిపించారు. కానీ 4.5 సంవత్సరాల కాలం ఈ వాగ్దానాలన్నీ కల్లబల్లి కబుర్లు తప్ప వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చెప్పింది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో అమలు కాలేదనేది రుజువైంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మేము ఒకటి అడుగుతున్నాం, అయ్యా మళ్ళీ ఇంకొక 4-3 నెలల్లో మీరు ఎన్నికలకు వెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి సమాన పని సమాన వేతనం, ఉద్యోగాల పర్మనెంట్ డిమాండ్లని నెరవేర్చండి. ఇవి నెరవేర్చకుండా రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కార్మికులకి గత 3 సంవత్సరాలుగా ఊరిస్తూ ఉంది ప్రభుత్వం. ఏమని ఊరిస్తూ ఉంది? వాళ్ళు చేసే పనికి రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ ఇస్తూ ఉన్నారు. డ్రైవర్లకు తగిన జీతం ఇస్తూ ఉన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. కరోనాలోనూ ఇతర సందర్భాల్లో విలీన గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో 21 తర్వాత కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకి వెళ్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పుకునే దమ్ము, ధైర్యం టీడీపీ నాయకులకు ఉందా అంటూ వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నిర్మలా కుమారి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ కొండ ప్రాంతంలో విస్తృత స్థాయిలో పర్యటించి ఈ 4.5 ఏళ్లలో అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజానీకం సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాలు చేశామని చెప్పి చెప్పుకుంటున్నామంటే దానికి మా నిజాయితీ, మేము చేసిన కార్యక్రమాలు నిదర్శనం అని చెప్పిన సందర్భంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళగా మేము అడుగుతున్నాం, మీరు ఏ రోజన్నా మేము ఫలానా కార్యక్రమం చేసాం, ఫలానా సంక్షేమ కార్యక్రమాలు చేసాం, లేకపోతే కొండ ప్రాంతంలో ఈ మెట్లు కట్టించాం, ఈ రోడ్లు వేసాం, ఈ లైట్లు వేపించామని చెప్పి ఏదన్నా ఒకటన్నా మీరు చెప్పుకోగలరా? కేవలం ఉదయం లేచిన దగ్గర నుంచి గారా పనికి మాలిన విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అంతర్జాతీయం, జాతీయం, రాష్ట్రీయం తప్పితే తూర్పు నియోజకవర్గం గురించి ఏనారైనా గద్దే రాము అని మాట్లాడారని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నా. ఒకటే పని,
ఈరోజు కారు దిగిన దగ్గర నుంచి వీడియో తెస్తున్నారు, మరి కారు ఎక్కేదాకా వీడియో తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేస్తాం తప్పితే 5 సంవత్సరాలు ఇదిగో మేము ఇది చేసాం. నమస్కారం. ఈరోజు ఏదైతే 2వ డివిజన్లో ఉన్న మరొకసారి గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ గారు నిర్మలా కుమారి గారు, స్థానిక పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఈరోజు ఏదైతే తిరిగిన కొండ ప్రాంతం ఉందో ప్రతి ఒక్కరు కూడా ఒకటే అంటున్నారు. మరి ఆ రోజు నవంబర్లో మీరు వచ్చినప్పుడు మార్గం మెట్ల మార్గాలలో ఉన్న ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇంటి ముందు ముగ్గేసుకుని చక్కగా పసుపు కుంకుమ వేసి స్వాగతించే విధంగా ఈరోజు ప్రతి మెట్ల మార్గం కానీ ప్రతి ఒక్కరు ఆ రకంగా మహిళలు ఆస్వాదిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ మరొక అభివృద్ధి మా కళ్ళకు కట్టుగట్టుగా చూపిస్తున్నారు. మరి ఇలాంటి నాయకుల్ని అవినాష్ గారిని కానీ అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మేమందరం కూడా మేము ఆయన్నే మళ్ళీ సీఎం చేసుకుంటూ ఇక్కడున్న అవినాష్ గారిని ఒకటే అంటున్నారు, చివరి అంచుల వరకు కూడా కొండ ప్రాంతాల వాసులను ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా పలకరించే నాయకులు. వైనాటి ఏపీ అనే నినాదంతో రాబోయే ఎన్నికలకి వెళ్లబోతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో పొలిటికల్ అఫైర్స్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మెయ్యప్పన్, రఘువీరారెడ్డి, క్రిస్టోఫర్ తిలక్, 4 వర్కింగ్ ప్రెసిడెంట్స్ సహా సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చించామన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ శ్రీవేల ప్రసాద్ గారు, మా 4 వర్కింగ్ ప్రెసిడెంట్స్, వివిధ విభాగాల అధ్యక్షులు, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులతోటి సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. పార్టీ పరంగా మన 9వ తారీఖుకి నేను పిసిసి అధ్యక్షుడే 1 సంవత్సరం కాలం అయినటువంటి సందర్భంగా ఒక యాక్టివిటీ రిపోర్ట్ని పెద్దలందరూ ముందు కూడా ఉంచడం జరిగింది. జరిగినటువంటి సంవత్సర కాలంలో పార్టీ చేసినటువంటి కార్యక్రమాలన్నింటి మీద కూడా సూక్ష్మంగా ఒక చిన్న రిపోర్ట్గా తయారు చేసి సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ తీసుకున్నటువంటి పొలిటికల్ రెజల్యూషన్ కానీ, సామాజిక రెజల్యూషన్ కానీ, ఇతర రెజల్యూషన్స్ ఏవైతే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తీసుకుందో వాటిలన్నింటినీ కూడా తెలుగులో ప్రచురితం చేసి దాన్ని కూడా అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. సో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీని మీద చర్చించి ఆంధ్రప్రదేశ్కి అనుగుణంగా ఏమేమి తీసుకోవాలి నిర్ణయాలనేటువంటిది పార్టీ నిర్ణయించడం జరుగుతుంది. ప్రధానంగా మేజర్ ఎజెండా రానున్న అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ రూపొందించబోతోంది. అంటే ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మనం అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి పాలసీలు ఏంటి అనే దాని మీద కూలంకుషంగా మేము చర్చిస్తాం. సీఎం జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30వ డివిజన్ 251వ వార్డు సచివాలయం పరిధిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యే విష్ణు పాల్గొన్నారు. దేవీనగర్ 5, 6, 7, 8 లైన్లలో విస్తృతంగా పర్యటించి 235 గడపలను సందర్శించారు. పేదలకు నవరత్నాల కార్యక్రమాల ద్వారా చేకూరిన లబ్ధిని సంక్షేమ బుక్లెట్స్ ద్వారా అందజేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజల హృదయాల్లో సుస్థిరంగా ఉంటాయన్నారు. ఈరోజు దీనికి సంబంధించి ఈ డివిజన్కి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే మౌలిక సదుపాయాలు కల్పనకి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇది ఏ రకంగా వేసింది అంటే ఈ ప్రాంతంలో 1,20,00,000 రూపాయలతో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్, అక్కడ ఒక హాస్పిటల్ని దేవీనగర్లో తీసుకురావడం జరిగింది. అక్కడ తీసుకొచ్చినటువంటి సందర్భంలో డాక్టర్లు ఉంటారు, అక్కడ టెస్టులు చేస్తారు, 60 రకాల టెస్టులు చేస్తారు, 170 రకాల మందులు ఇస్తారు.
ఈ మధ్యకట్ట కానీ మధురానగర్ కానీ లేకపోతే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ ప్రాంతం అనువుగా ఉంటుందని చెప్పని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అక్కడ హాస్పిటల్ నిర్మించి ప్రజల 30వ డివిజన్ 251వ సచివాలయంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు ప్రీతం ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు అలాగే స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు సచివాలయ స్టాఫ్ అందరు అధికారులందరితో కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారికి ఉన్నటువంటి స్థానిక సమస్యలే ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మనకి లబ్ధిదారులందరికీ కూడా ఈ స్కీము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పథకంలో ఆయన తీసుకున్నటువంటి ఈ అమ్మఒడి దగ్గర నుంచి ఆసరా దగ్గర నుంచి విద్యా దీవెన అన్నీ చెప్పుకున్న ఈ 8 రకాల పథకాల్లో చెప్పినవి చెప్పినటువంటివి కూడా ఈ సచివాలయ పరిధిలో 3 సంవత్సరాల కాలానికే 4,40,00,000 రూపాయలు సుమారుగా ఇక్కడ బెనిఫిషియర్స్కి ఇవ్వడం జరిగింది. వీరందరికీ కూడా 1043 మంది టోటల్గా లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ కూడా అందించడం అంటే పంట పూర్తిగా తడిసిపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి వెల్లడించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యము గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం మొద్దు నిద్ర లేవాలంటూ ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాలో లక్షలాది ఎకరాల్లో వరి పంట తుఫానుకు దెబ్బతిందన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆర్బీకే కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. చిగురుపాటి కుమారస్వామి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ రైతుల కష్టాలను చూడలేక భారతీయ జనతా కిసాన్ మోర్చా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది. దీనికి కారణము రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిది. గత 15 రోజుల క్రితమే ఈ ప్రభుత్వాన్ని తుఫాన్ హెచ్చరికలు చేస్తే 15 రోజుల పాటు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం ఊరుకుంది. ఊరుకున్నాక పంటలు వేలాది ఎకరాల్లో వరి కోత కోయటం జరిగింది. లక్షలాది టన్నుల ఒడ్లు రోడ్ల మీద ఉండడం జరిగింది. ఈ లక్షల ఎకరాల పంట మునిగిపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఇవాల్టి వరకు కూడా నిర్లక్ష్యంగా ఉంది. పండిన పంటని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ గింజ అయితే పండి రోడ్డు మీదకి వచ్చిందో ఆ గింజని కొనాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనాలి, రంగు మార్చిన ధాన్యాన్ని కొనాలి. దీన్ని తేమ శాతం చూడకూడదని చెప్తున్నాను. 17% తేమ శాతం ఉంటేనే మేము కొంటామని మొన్నటిదాకా చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకొక 5%, 7% పెంచి 22, 23% అని చెప్పి అన్నారు. కానీ మిల్లరు కేవలము 20%కే పరిమితం చేశాడు. కానీ ఆర్బీకే సెంటర్లో దీన్ని మిల్లు శాతం తేమ శాతం చూసేటప్పుడు 17% ఉంది, 20% ఉంది సర్టిఫై చేస్తే రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇది 22 ఉంది, 25 ఉందని చెప్పి చెప్తున్నారు. చెబుతూ దీనికి మిల్లర్తో బ్రోకరేజ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. మిల్లర్ ఏం చేస్తున్నాడంటే ఈ 20% ఉంది, 22% ఉంది, ఈ పంటని తీసుకెళ్లిన రైతు ఏదైతే లారీల్లో తీసుకొని వెళ్తున్నాడో తీసుకెళ్లిన పంటని వెనక్కి తీసుకెళ్లి ఆరబెట్టుకొని మళ్ళా తీసుకురమ్మని అడుగుతున్నాడు. ఈ ఆరబెట్టుకొని తీసుకొచ్చి వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లలేక నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ కు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీ రాణి మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరిస్తామని, ఉద్యోగులు చర్చలకు పిలిపించి సీఎం ఆదేశాల మేరకు అందరినీ విధుల నుండి తప్పిస్తున్నామని అధికారులు తమకు చెప్పడం చాలా దారుణమంటూ మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలి అని ఈరోజు 2వ రోజు సమ్మెలోకి అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మెలోకి వెళ్లారు. అయితే నిన్న ప్రభుత్వం చర్చలకు పిలిచిన సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు చర్చలు జరిపి మాకు అంగన్వాడీలకు వేతనాలు పెంచాల్సిన అవసరం లేదు, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మీకు చాలా ఎక్కువ వేతనం ఇస్తున్నారు కాబట్టి అది పెంచాల్సిన అవసరం లేదు, గ్రాడ్యుటీ కూడా సుప్రీంకోర్టుతో మాట్లాడి ఒకవేళ సుప్రీంకోర్టు వీళ్ళు వర్కర్లు అనేది అంటే వీళ్ళు వర్కర్లు అవునా కాదా అనేది ఇంకా వివరణ లేదు కాబట్టి మేము మళ్ళీ కోర్టుకి వెళ్తాం,
వెళ్తాము, వెళ్ళి అక్కడ వివరణ తెలుసుకున్న తర్వాత మీకు గ్రాట్యుటీ అనేది అమలు చేస్తాము అని చెప్పేసి ఈ నిన్న ప్రభుత్వ అధికారులు మమ్మల్ని చర్చలకు పిలిచారు. అయితే ఇంతటితో ఆగక ఏం చెప్పారంటే రేపటి నుంచి మీరు వెళ్ళిపోవాలి, సమ్మెలో ఉండటానికి వీల్లేదు, విధులకు వెళ్ళిపోండి. ఒకవేళ కనుక మీరు అలా వెళ్ళకపోతే మేము జిల్లా కలెక్టర్లందరికీ కూడా మేము సర్కులర్ పంపిస్తున్నాము, ఇవ్వాలే జారీ చేస్తున్నాము. ఏ అంగన్వాడీ కార్యకర్త, వర్కరు, హెల్పరు, మినీ వర్కర్లు ఎవరు రాకపోతే సెంటర్లకి వాళ్ళందరితో కూడా వాళ్ళందరినీ మేము తీసేసి కొత్త రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పిన సారాంశం, చర్చల సారాంశం. అయితే మేము ఒకటే అడగదలుచుకున్నాం ప్రభుత్వాన్ని, మేము 104,000 మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా, 104,000 మందిని కూడా తీసేస్తారా మేడం అని చెప్పి మేము అడిగాము. ముఖ్యమంత్రి గారు, సీఎం గారు చెప్పమన్నారు అని చెప్పేసి అధికారులు చెప్పారు. అయితే మేము ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము 105,000 మంది మాత్రం తాడేపల్లిలో కూర్చుంటే రైతుల కష్టం సీఎం జగన్ కి ఎలా తెలుస్తుంది అని మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రశ్నించారు. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెంలో తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పంటను మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి నాగేశ్వర్ రెడ్డి, జిల్లా తెలుగు రైతు మాజీ ప్రధాన కార్యదర్శి జనాలపాటి వేణుగోపాలరెడ్డి టీడీపీ బృందం కలిసి పరిశీలించారు. ప్రభుత్వం రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తడిసి మొలకెత్తిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనాలని రెడ్డిగూడెం ప్రధాన సెంటర్లో ధాన్యం బస్తాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ గారిని ఇవాళ మా నాయకులను తిట్టి మీరు బతకమాకండి. పొద్దున్న లేస్తే ఈనాడు, ఈటీవీ, రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ రాధాకృష్ణ గారు, టీవీ5 నాయుడు గారి మీద ఏమైందిరా? పక్క రాష్ట్రం ఏమైంది? అక్కడ ఆయన పోయాడు, ఇక్కడ దొంగడు కాబట్టి వాళ్ళు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం. తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి. చేస్తే ఈ బుద్ధి లేని వెధవ పొద్దు లేస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి వాడు మాట్లాడుతున్నాడు. 10% మందే పోతారంట. సిగ్గు లేకపోతే సరే దుకాణం కట్టేసుకుంటారా బాబు, దుకాణం కట్టేసుకోండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు అవుతుందో, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కలిసిన కాపుకాల్సు మిర్చికి 1,00,000 నుంచి 1,50,000 పెట్టారు, పత్తికి 50,000 పైన పెట్టారు, పొగాక్కి దగ్గర 40,000 పొగాక్కు అయింది, మామిడికి 1,00,000 రూపాయలు మామిడి. ఒక్క పంట కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. పంటల బీమా డబ్బులు కట్టావా? పంట నష్టపరిహారం ఎంత ఇస్తావో చెప్పు. రెండో పంటకు నీళ్లు వచ్చాయి. ఇవాళ సకాలంలో జూన్లో పులిచింతలు నీళ్లు ఇచ్చి 30 టీఎంసీలు ఉన్నాయి. జూన్లో నీళ్లు ఇచ్చి పట్టిసీమ నీళ్లు జూలైలో ఇస్తే అక్టోబర్, నవంబర్కి కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలు పంట బతికేది. ఇవాళ బియ్యం ధర ఇప్పటికే 60-70 రూపాయలకి వెళ్ళింది. ఈ మండలంలో చూస్తే ప్రధానంగా ధాన్యపు పంట వరి వేసినటువంటి రైతు పరిస్థితి దారుణంగా ఉంది. పనులన్నీ కూడా నేలల్లో నానాయి, మొక్కలు వస్తున్నాయి. ఒకవైపు ధాన్యం కొంతమేర బయటకు వచ్చింది. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎక్కడ కూడా 12 ఈ రెడ్డిగూడెం మండలంలో 12 ఆర్బీకే సెంటర్లు ఉన్నాయి. 12 చోట్ల ఇంతవరకు కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రారంభించాలా. కంటి తుడుపు చర్యగా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక కంపెనీలకు విచిత్రమైన స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చారని ఆరోపించారు. రిటైల్ స్టోర్ మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ పెడతారంటూ విమర్శించారు. 70-80% అని చెబుతున్నారని, ఉన్నవన్నీ అమ్మేసి దుకాణం మూసేస్తున్నామని మార్కెటింగ్ చేస్తుంటారని మండిపడ్డారు. ప్రభుత్వం కూడా క్లియరెన్స్ సేల్ మొదలెట్టిందని అన్నారు. నవంబర్ 3న అనేక పరిశ్రమలకు భూ కేటాయింపులు విచిత్రంగా జరిగాయన్నారు. విధంగా వాళ్ళని ప్రోత్సహించకుండా వాళ్ళకి ఏమాత్రం కూడా సరైన రీతిలో ఒక మంచి పరిపాలన విధానం తీసుకొచ్చి మరింత ప్రోత్సహించే విధంగా చేయాల్సిన బాధ్యత లేకుండా వాళ్ళ ల్యాండ్స్ అన్నీ కూడా తిరిగి ప్రభుత్వం తీసేసుకుంటుందని బెదిరించుకుంటూ వీళ్ళు ఒక కుట్రపూరితంగా
అనేక అంశాలపైన వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా ఒక స్టేబుల్ విధానం లేదు, ఒక స్టేబుల్ పాలసీ లేదు. డిసిషన్ మేకింగ్ ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో క్యాబినెట్లో ఖచ్చితంగా ఆ విధి విధానాలకి లోబడి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇతరులు కూడా ధైర్యం నింపే విధంగా, వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చే విధంగా పెట్టుబడులు పెట్టడానికి వీళ్ళు తీసుకోవాలి. ఆ నిర్ణయాలని పక్కన పెట్టి నవంబర్ 3వ తారీఖున, గత నెల నవంబర్ 3వ తారీఖున క్యాబినెట్ సమావేశంలో ఊహించని విధంగా అనేక కంపెనీలకి వీళ్ళు కొన్ని విచిత్రమైన స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చారు. ఇది ఏమనిపిస్తోందంటే, ఒక రీటైల్ స్టోరు మూసేసే ముందు క్లియరెన్స్ సేల్ అని పెడతారు. ఇన్ని రోజులు ఉన్న 30%, 40% డిస్కౌంట్ కాస్త 70%, 80% డిస్కౌంట్ మేము క్లియరెన్స్ సేల్ పెట్టేసాం, ఉన్నవన్నీ కూడా మేము అమ్మేసి దుకాణం మూసేస్తున్నాం అనేది వీళ్ళు ఒక లైన్ తీసుకుని మార్కెటింగ్ చేస్తారు. ఆ విధంగానే ఈ ప్రభుత్వం ఒక క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టింది. నవంబర్ 3వ తారీఖున అనేక పరిశ్రమలకి భూముల కేటాయింపులు చాలా విచిత్రంగా జరిగాయి. నేను ఈ రోజున స్పెసిఫిక్ తూర్పు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు దేవినేని అవినాష్ అని మేయర్ రాయన భాగ్యలక్ష్మి కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కృష్ణలంక వాసుల చిరకాల కోరిక అయిన రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. తూర్పు నియోజకవర్గంలోన ఎన్నో కాలనీలు డెవలప్ చేస్తూ ఈరోజు ఒక సామాజిక వర్గానికి చెందిన కాలనీలు, గతంలోనే అదే సామాజిక వర్గంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ ఇంతమంది ఉన్నా కానీ ఆ కాలనీలను అభివృద్ధి చేయలేకపోయినారు. అదే సామాజిక వర్గంలో ఉన్న కార్పొరేటర్లు ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీలోన వాళ్ళెవ్వరూ వాళ్ళ కాలనీలు కనీసం వసతులు కూడా కల్పించలేకపోయినారు. ఈరోజు దేవినేని అవినాష్ బాబు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి వీళ్ళు ఓటేసినారా లేదా, వీళ్ళు మన పార్టీనా కాదా అన్న ఎలాంటి వేరియేషన్ చూపించకుండా ప్రజలందరికీ సామాజిక న్యాయం అందాలి, ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అవినాష్ గారు తూర్పు నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నారో మనం చూడొచ్చు. రాబోయే కాలంలో మనకి అందాల్సిన తూర్పు నియోజకవర్గంలో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి వార్డు 15వ డివిజన్లో ఆవిడ నాయకత్వంలో 30 లక్షలు వాటర్ పైప్ లైన్, అదేవిధంగా సోదరుడు 22వ డివిజన్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన కొండారెడ్డి గారు ఒక నాయకత్వంలో 80 లక్షల రూపాయలకు సంబంధించిన జీజీఎంపీ కింద 3 వర్కులు, అదేవిధంగా జనరల్ ఫండ్స్ కింద 2 వర్కులు, టోటల్గా మొత్తంగా 80 లక్షలు 15వ డివిజన్లో ఒక 30 లక్షలు, 1,10 లక్షలు. ఏదైతే పలు శంకుస్థాపన కార్యక్రమాలకి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు 15వ డివిజన్లో మరియు 22వ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమానికి మరి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, స్థానిక కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండారెడ్డి గారు, మరి 15, 22 డివిజన్ పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఏదైతే ఈ 15వ డివిజన్లో 30 లక్షల వ్యయంతో ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ వేయటం అనేది నిజంగా ఈ ప్రభుత్వంలో మేము ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ ప్రతిదీ కూడా ముందుకు వెళ్తున్నామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఇక్కడున్న అవినాష్ గారి నాయకత్వంలో. ఈరోజు ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, 30 ఏళ్ల నుంచి ఏపీలో ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీ పెరంబదూరులోని శ్రీ రామానుజర్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీ రామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టమన్నారు. ఏపీ తెలుగు వారి కోసం తాను అంకిత భావంతో పనిచేస్తానని, అందరికీ మంచి జరగాలని తాను ప్రార్థించినట్లు చెప్పారు. తమిళనాడులో తనకు లభించిన ఘన స్వాగతంపై చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
మొగల్ రాజపురంలోని ఒక హోటల్లో ఎస్వీఆర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. మొగల్ రాజపురంలోని ఒక హోటల్లో ఎస్వీఆర్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈవెంట్స్ నిర్వాహకులు గరిమెళ్ల జానకి రామయ్య, నర్సరీల నిర్వాహకులు ప్రదర్శన బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం గరిమెళ్ల జానకి రామయ్య మాట్లాడుతూ క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను దృష్టిలో ఉంచుకుని పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల గ్రౌండ్స్ లో ఈ నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఫల పుష్ప ప్రదర్శన అమ్మకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఫల పుష్ప ప్రదర్శనను విజయవాడలో 4వసారి ఏర్పాటు చేస్తున్నామన్నారు. జానకి రామయ్య, ఏపీ ఫ్లవర్ షో అనేది నేను ఇది 4వసారి ఏర్పాటు చేయడం విజయవాడలో. విజయవాడ ఇదివరకు క్లైమేట్కి ఇప్పుడు క్లైమేట్కి చాలా మార్పు వచ్చింది వేరైన తర్వాత. ఆ విధంగా క్లైమేట్ తగ్గ బాగుంటుందని చెప్పి నేను విజయవాడలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే చాలా ప్రజలు కూడా చాలా ఆనందకరంగా ఏపీ ఫ్లవర్ షో అంటే ఒక గుడ్ నేమ్ కిందగా డిసెంబర్ 22, 27 మనకేంటంటే క్రిస్మస్ కానీ, హ్యాపీ న్యూ ఇయర్ కానీ, సంక్రాంతి కానీ మనం బాగా చేసుకుంటాం. అన్ని మతాలకు సంబంధించిందిగా చేసుకుంటాం కాబట్టి ఈ టైం బాగుంటుందని నేను ఫిక్స్ చేశాను. అలాగే ఇది 4వసారి నేను పెడతాం. ఇది మొగల్రాజపురం సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తాను. సో జానకి రామయ్య గారు ఇది 4వసారి ఏపీ ఫ్లవర్ షో పెట్టడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకనంటే సో నర్సరీలు కానీ లేదంటే మొక్కలు కానీ అన్నీ ఒకే దగ్గరకు తీసుకొచ్చేలాగా ఒక డయాస్ని ఏర్పాటు చేసి నర్సరీ వారిని ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇలా చేసినందుకు చాలా అభినందనీయులు. అట్లాగే అన్ని రకాల మొక్కల్ని దేశ నలుమూలల నుంచి తెప్పించి ఈ షోలో ఎగ్జిబిట్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. సో ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకొని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంకా మరింత ఘనంగా జరుపుకోగలుగుతారని ఆశిస్తున్నాము. సో వీటన్ని పుష్పాలు మనకి మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని అలాగే శరీరానికి ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి. వీటితో పాటు ఇలాగ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ గురించి కూడా ఎగ్జిబిషన్లో మనం ప్రదర్శిస్తానికి అవకాశం ఉంటుందని చెప్తే మేము కూడా ఆనందంగా, మేము ప్రస్తుతం అందరికీ చాలా ఇబ్బంది పెడుతున్న వ్యాధి షుగర్ వ్యాధి కాబట్టి మేము షుగర్ వ్యాధికి సంబంధించి పరిష్కారం కింద మా దగ్గర మేము ఈ డాక్టర్ రైస్ అనేది డాక్టర్ స్మాల్ట్ ఇట్లాగే కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్, మోరింగా పౌడరు ఇట్లాంటి కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని మేము మార్కెట్ చేస్తున్నాము. మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మా ప్రోడక్ట్స్ని కూడా ప్రజలకి చేరువుగా తీసుకొస్తామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము. నుంచి నేను జానకిరామ్ గారితోనే ఉంటున్నానండి. అయితే నేను బాన్సాయ్ ఆర్టిస్ట్ అండి. బాన్సాయ్ మొక్కలు మరుగుజ్జు మొక్కలు అంటారు. ఇది ఒక చైనా సాంప్రదాయం ప్రకారం వచ్చిందనమాట. మన ఇండియాలో ఇప్పుడు బాగా నడుస్తుంది అది. బాన్సాయ్ మొక్కలు ఈ వేదిక మీద నుంచి 2వసారి నేను ఇందులో పాల్గొంటున్నానండి. జానకిరామ్ గారు ఇచ్చిన అవకాశాన్ని నేను వాడుకుంటున్నాను. జానకిరామ్ గారికి మరియు మీ అందరికి కూడా నా నర్సరీని స్టార్ట్ చేశాము. గత 4 సంవత్సరాల నుంచి జానకిరామ్ గారితో మేము 10 సంవత్సరం పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. మాది ఓన్లీ మొక్కలే కాకుండా మాది మేజర్గా కాన్సన్ట్రేషన్ అంటే రైతులకు సంబంధించిన ఎరువు అవని ఆర్గానిక్ సేంద్రియ ఎరువు అనేది సప్లై చేస్తూ ఉంటాము. మేజర్గా దాని మా కాన్సన్ట్రేషన్ అంతా అదేనండి. మొక్కలు అనేది కూడా మాకు హ్యాబిట్ వల్ల దాని నర్సరీ కూడా మేము టేకప్ చేస్తున్నాము. ప్రస్తుతానికైతే నర్సరీను అవని సేంద్రియ ఎరువు కూడా మేము సప్లై చేస్తూ ఉన్నాము. రేపు ఎగ్జిబిషన్లో 4వసారి జానకిరామ్ గారితో పాటు మేము పార్టిసిపేట్ చేద్దాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నట్లు ప్రకటన. తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. విజయవాడ నగరాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్న పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. వైనాటి ఏపీ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడి. 30వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సీఎం జగన్ పాలన వలన రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని వెల్లడి. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.